వరంగల్లో వర్షం తగ్గినా వరద తగ్గలేదు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే రహదారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో 65 కాలనీలు జలమయం కావడంతో వరదలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వరంగల్లోని హంటర్ రోడ్డులోని ముంపు కాలనీ నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. బయటికి రాలేని పరిస్థితి, లోపల ఉండలేని పరిస్థితి. వాళ్ళ ఏమైనా ఫీల్ అవుతున్నారు, ఏం కోరుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ రాత్రి వరదలో చిక్కుకుపోయారు, ఎట్లా అనిపించింది? సార్ చాలా ఇబ్బందిగా అయింది సార్. ఫస్ట్ వాష్రూమ్స్ లేవు సార్. వాష్రూమ్స్ అవైలబుల్ లేక చాలా మంది ఇబ్బంది పడ్డాం సార్. ఫుడ్ లేదు సార్. వాటర్కి రావడానికి ఇబ్బంది అయింది. అక్కడ మొత్తం వాటర్ ఫామ్ అయి పాములు కూడా వచ్చేసారు లోపలికి. చాలా భయంకరమైన పరిస్థితి. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంకుల్ వాళ్ళు బాగా చూసుకున్నారు, అలాగే మేడం వాళ్ళు కూడా చూసుకున్నారు సార్. భయమైంది చాలా మాకు, అసలు ఏమన్నా అవుతుందేమో అని. కానీ మేడం వాళ్ళైతే మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళు పడుకోకుండా మేము పడుకొని ఇచ్చారు. వాళ్ళు మేడమ్స్ వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తారు. మాకు ఇబ్బంది పడ్డారు మా మేడమ్స్. వాళ్ళు పండుకోకుండా మమ్మల్ని పండునిచ్చిండే. రాత్రి వాటర్ మొత్తం చుట్టుముట్టిన తర్వాత రాత్రి 9 o'clockకి వాటర్ వచ్చినాయి. వాటర్ రాగానే ఇమీడియట్ గా మేము మా ప్రిన్సిపల్ మేడం కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మేడంకి మిగతా ఆర్సీఓ మేడం వాళ్ళు, డీసీఓ మేడం వాళ్ళు ఫోన్ చేస్తే మేము అన్ని లోపల ఉన్న సిస్టమ్స్ అవన్నీ లోపల పైన బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో పెట్టించుకున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో పెట్టుకొని మిగతా తర్వాత మెస్ సైడ్ వెళ్దామంటే అసలు వాటర్ మొత్తం ఇక్కడికి హాఫ్కి వచ్చేసినాయి, వెళ్ళలేకపోయినాం. తర్వాత లోపల ఉన్న వాళ్ళందరినీ అన్ని ఫస్ట్ ఫ్లోర్కి పంపించేసినాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. నైట్ అందరు పడుకున్నారు సేఫ్గానే. మార్నింగ్ 4:30కి అక్కడ పైపు కొంచెం పగలడం వల్ల 6కి 5:30కి అందరూ వాష్రూమ్స్కి లేవడం వల్ల అప్పుడు మాత్రమే ఇబ్బంది అయింది. నైట్ అందరు సేఫ్గానే ఉన్నారు. వాష్రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉండే, అవి నైట్ అంతా యూజ్ చేసుకున్నారు. ఏమి ఇబ్బంది అనిపించలేదు. మా ఫుడ్ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టారు మేడం వాళ్ళు. తర్వాత మాకేం ఇబ్బంది ఏమనేది లేదు. వాష్రూమ్స్కి ఒక్కదానికే ఇబ్బంది ఉంటుండే, కానీ ఇక వాటర్ వల్ల పైన వాష్రూమ్స్ ఉండే, అవి యూజ్ చేసుకున్నాం. 470 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 10 మెంబర్స్ మేము వచ్చినాం కాబట్టి 460 మెంబర్స్ ఉన్నారు. మేడం వాళ్ళు కూడా అందులో సఫర్ అవుతున్నారు బాగా, వాటర్ బాగా ఉండడం వల్ల. ఎంత జల్లి అయితే అంత జల్లి తీసుకొస్తే అయిపోతుంది. మళ్ళీ వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది కదా హాస్టల్లో ఫుడ్ లేక. ఇప్పుడు మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కూడా మాకు ఛాన్సెస్ లేవు. అక్కడ రైస్ తడిసిపోయాయి, కూరగాయలు పోయినాయి, అన్నీ పోయినాయి. డీజల్ రాజుతో అశోక్ న్యూస్ వరంగల్.